జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ లావణ్యతో పాటు 6 కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కోరుట్ల ఇన్ఛార్జి జువాడి నరసింగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు కౌన్సిలర్. రుణమాఫీకి ఆకర్షితులై లీడర్లు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు జువాడి. హరీష్ రావు వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను సిద్ధం చేసుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ చైర్మన్ లావణ్య గౌడ్ వారి కౌన్సిలర్లంతా కూడా నరసింహరావు గారి ఇన్ఛార్జ్ నరసింహరావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుండో వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ రెండు కూడా పరుగులు పెడుతున్న తరుణంలో ప్రజాప్రతినిధులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి వారి వారి క్షేత్రాల్లో ప్రజలకు సేవలనే దృక్పథంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక రెండవ అంశం రుణమాఫీ. 8 మంది కౌన్సిలర్స్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా దీని మీద ప్రక్రియ జరుగుతూ ఉండే, ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉన్నది. 4 సార్లు కౌన్సిలర్గా గెలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి విధి విధానాలు, మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అదేవిధంగా నిన్న రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా ఆకర్షితులై మరి కొరుట్ల పట్టణ అభివృద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని మేము సంపూర్ణంగా మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా మన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ 33 మంది ఉన్నారు. 33 మందిలో దాదాపు 30 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మరి కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ కొరుట్ల మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం